తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటివరకు 3,08,261 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు సామర్థ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. అధిక దిగుబడులతో సరైన ధర రాక ఆందోళనలో ఉన్న మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఊరటనిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు రోజువారీ సమీక్ష చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45,000 మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరిగాయి. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81,000 మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 3 జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మామిడి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. మొత్తంగా ఈ సీజన్లో 3,75,000 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి యూనిట్ సామర్థ్యం మేరకు మామిడికాయలు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు, పల్ప్ పరిశ్రమల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేశారు. రైతులకు అదనంగా కిలోకు ₹4 మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి ₹8 చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా రైతులకు కేజీ మామిడికి ₹12 ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్ప్ పరిశ్రమల వద్ద గతేడాది మిగిలిపోయిన ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లే ఆగ్రో, కోకోకోలా, పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు వీలుగా కేంద్రం 130 కోట్లను విడుదల చేయాలని గతంలోనే లేఖ రాసింది.